ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ గారు, ఈ మధ్య నిఫ్టీ ఆప్షన్స్కి సంబంధించి ఒక ఆర్టికల్ ఒకటి చదివాను బిజినెస్ మ్యాగజైన్లో. ఏప్రిల్ 18న ఆప్షన్స్కి సంబంధించి, ఎస్పెషల్లీ నిఫ్టీ ఆప్షన్స్కి సంబంధించి ఒక పెద్ద క్రాష్ లాంటి ఒక ఈవెంట్ ఒకటి జరిగింది. 20 రూపాయలు ఉన్న ఆప్షను 200కి 10 సెకండ్లలో పెరగడం జరిగింది. ఏంటి అసలు నిఫ్టీ ఆప్షన్ ఏంటి 10 సెకండ్లలో 20 రూపాయల నుంచి 200కి వెళ్ళడం అనేది నిజంగా అదంటే అది ఇమాజిన్ చేసుకోవడానికి కూడా చాలా కష్టమైన విషయం. ఏం జరిగింది అసలు ఏప్రిల్ 18th మార్కెట్లో నిఫ్టీ ఆప్షన్కి సంబంధించి? సార్ ఇది కొత్తగా వస్తుంది. నిఫ్టీ ఆప్షన్లో దీన్ని కొత్తగా పేరు ఇచ్చారు. న్యూ కాన్సెప్ట్ కదా, ఇంజెక్షన్స్ అని పేరు ఇచ్చారు దీనికి. ఇంజెక్షన్స్ కాన్సెప్ట్ ఇంతే. ఇప్పుడు మార్కెట్ ప్రతిరోజు 9:30 నుంచి 3:30 వరకు ఉంటుంది. సో రఫ్లీ 250 ట్రేడింగ్ డేస్ ఉంటుంది. 250 ట్రేడింగ్ డేస్ ఇంటూ 375 minutes ఆఫ్ డైలీ ట్రేడింగ్ ఇంటూ 60 seconds. సో టెక్నికల్గా షేర్ బజార్ వర్క్ ఆపరేట్ అయ్యేది ఒక 56 lakh seconds రఫ్గా. 56 లక్షల సెకండ్లు ట్రేడింగ్ షేర్ బజార్ ఓపెన్ ఉంటుంది అంతే. అండర్స్టూడ్? ఓకే. నిఫ్టీ ఈజ్ ద పల్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. సో నిఫ్టీలో స్టెబిలిటీ, స్టడీనెస్, రిలయబిలిటీ, హెవీనెస్ బీభత్సంగా ఉంటుంది బికాస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ నిఫ్టీ. సాధారణంగా ఆ ఒక్క సెకండ్లో దాదాపు 20,000 క్వాంటిటీ లాట్లు, 20,000 పడుతుంది ఆర్డర్స్. ఓకే. కానీ ఆ రోజు ఆ సెకండ్ 20,000 కాదు 20 lakh ఆర్డర్ పడ్డాయి. 20 లక్షలు 100 times పడ్డాయి. ఆ 100 times ఆర్డర్ వచ్చినప్పుడు ఈ 20 రూపాయలు ఉండే ఆప్షన్ నెక్స్ట్ సెకండ్ 40 అయింది, డబుల్ అయింది. నెక్స్ట్ సెకండ్ 40 నుంచి 80కి పోయింది. 80 నుంచి 120కి పోయి అక్కడి నుంచి 200కి మీరు చెప్పినట్టు జస్ట్ 10 సెకండ్లలో 20 రూపాయల ఆప్షన్ 200 రూపాయలు వెళ్ళిపోయింది. ఎవరెవరు ఆ రోజు ఎక్స్పైరీ డే 20 రూపాయలు 30 రూపాయల ఆప్షన్ రైట్ చేసి ఎక్స్పైరీ ఆప్షన్ ప్రీమియం 0 అయిపోతుంది అని వెయిట్ చేశారో వాళ్ళంతా 20 రూపాయలకి అమ్మి 200 రూపాయలు కొన్నారు. ఆ రోజు ఒకే రోజు ట్రేడర్స్ మినిమం 4% నుంచి 80% డబ్బులు కోల్పోయినారు. చాలామంది ట్రేడర్స్ అక్రాస్ ఇండియా దే లాస్ట్ అప్ టు 80% ఆఫ్ దర్ క్యాపిటల్ ఇన్ ఎ సింగిల్ డే. ఎందుకంటే జంప్ అవుతుంది ఆర్డర్. థియరీ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 20 అయినా 21 రావాలి, 22 రావాలి, 23 రావాలి. 20 అయినా 40 వస్తే 40 అయినా 80, అప్పుడు స్టాప్ లాస్కి రెస్పెక్టే లేదు. అబ్నార్మల్ ఇంక్రీజ్. ఇప్పుడు మీరు 20 రూపీస్ రైట్ చేసి సపోజ్ మీరు 25 రూపీస్ స్టాప్ లాస్ పెట్టినారు. 20 రూపీస్ మీరు రైట్ చేసిన తర్వాత మార్కెట్ సడన్ గా 20 రూపీస్ 40 రూపాయలు జంప్ అయిపోతుంది. మీ స్టాప్ లాస్ ఏమైంది? అంటే ఇది ఎలా ఉందంటే, మనం పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పట్టించేటప్పుడు ఆ ప్రైస్ ఆ మీటర్ 20, 40, 60, 70, 80, 100, 200 వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే 20-30 రూపాయలు ఒక సెకండ్లో పెరిగిపోతుంటుంది మనకు ఆ బిల్ మీటర్లో. సో అలా ప్రైస్ ఎగిరిపోయింది. సో వీళ్ళందరికీ స్టాప్ లాస్ అవకాశమే దొరకలే. ప్యానిక్లో చాలా మంది మార్కెట్ ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఆ రోజు మేము ట్రేడ్లో ఉన్నాం. ఆ రోజు ఒక్కరోజే మేము కొన్ని అకౌంట్లలో దాదాపు 3% నుంచి 5% కోల్పోయినాం. మా ప్రాప్ అకౌంట్స్లలో అరౌండ్ 3% పోయింది ఒకే రోజు. రీటైల్ అకౌంట్లలో దాదాపు 4 నుంచి 5% డబ్బులు పోయినాయి. మాకు లైఫ్లో ఇలాంటి ఒక సన్నివేశం మేము ఎదుర్కోలేదు, పర్టికులర్లీ నిఫ్టీలో. ఇప్పుడు బీఎస్ఈ డెరివేటివ్స్ ఉంది మీకు, బ్యాంక్ ఎక్స్, ఇవన్నీ కొత్త ఇండైసిస్, ఇవన్నీ కొత్త ఇండెక్స్లు. అక్కడ ఇలాంటి వొలటాలిటీ స్మాల్ క్యాప్స్లో అబ్నార్మల్ మూవ్మెంట్లు వస్తాయి. ఎందుకంటే ఆ ఒక స్క్రిప్ట్కి అంత శక్తి ఉండదు. కానీ నిఫ్టీలో ఫస్ట్ టైం ఇలాంటి అబ్నార్మల్ మూవ్మెంట్ వచ్చింది. మేమే షాక్ అయిపోయినాం. ప్రైమరీలీ మేము ఒట్టి రైటింగ్ సైడ్లో ఉంటాం బికాజ్ రైటింగ్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ మనీ. మనం మాట్లాడేటప్పుడు మీకు చెప్పాను నేను,
ఓకే, ఆప్షన్ రైటర్స్ ఆల్వేస్ మేక్స్ లాట్ మోర్ మనీ దెన్ ఆప్షన్ బయర్స్ బికాస్ స్టాటిస్టికలీ దే హ్యావ్ ఎన్ ఎడ్జ్. ఇన్సూరెన్స్ కొనేవాడు కన్నా ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఎక్కువ చేస్తుంది, ఎందుకంటే ప్రీమియం ఎక్కువ తీసుకొని సెటిల్మెంట్ తక్కువ ఇస్తుంది నేను మనం మాట్లాడుతున్నాం. సో ఆ సన్నివేశం వచ్చినప్పుడు అప్పుడు మా స్టాప్ లాస్కి రెస్పెక్టే లేదు. అప్పుడు ఏమైనా కొంటే స్టాప్ లాస్ ఉంది, అక్కడ ప్రైస్ వస్తే నేను ఎస్కేప్ అయిపోతానో ధైర్యంతో మనం ఉంటాం. అక్కడ ఆ ఒక సన్నివేశంలో ఛాన్సే లేదు. 100 times ఆర్డర్ వస్తే ఏం చేస్తారు? సునామీ వచ్చినట్టు. వర్షం వస్తే మేనేజ్ చేసుకుంటున్నారు, వర్షం వస్తే మేనేజ్ చేసుకుంటారు. అదే ఒక సునామీ ఫ్లడ్ లాగా వస్తే ఏం మేనేజ్ చేస్తారు మీరు? అందరింట్లో తోసుకొని వెళ్ళిపోతుంటుంది. అంతే కదా. ప్రిసైజ్గా ఇది ఎలా జరిగిందంటే, అమెరికాలో ఒక కంపెనీ జైన్ స్ట్రీట్ అని, ఆ కంపెనీ ఈ ఆర్డర్ వేసింది. ఈ ప్రాబ్లం మనకి ఎలా తెలిసిందంటే, ఆ కంపెనీ అమెరికా కోర్టుకు వెళ్ళింది. ప్రాబ్లం ఏంటి? ఆ కంపెనీలో పనిచేసే 2 ఎంప్లాయీస్ కాంపిటీషన్ కంపెనీలో చేరుకొని వీళ్ళు వాడుతున్న స్ట్రాటజీల్ని అక్కడ వాడి వీళ్ళకి ఇన్కమ్ తగ్గించారు అని ఒక కేసు పెట్టారు. వాళ్ళు లాస్ట్కి అమెరికాలో వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే, లాస్ట్ 1 yearలో దాదాపు $1 billion 8,000 కోట్లు డబ్బులు కొల్లగొట్టారు ఇండియన్ మార్కెట్ నుంచి వాళ్ళు. అంటే ప్రతిరోజు దాదాపు 700-750 crores ప్రతి నెల, 20 ట్రేడింగ్ డే, అంటే డైలీ 40 కోట్లు ప్రాఫిట్ చేసుకున్నారు. ఇది మనకి ఎలా తెలిసిందంటే ఆ కేసు వచ్చిన తర్వాత. ఈ జైన్ స్ట్రీట్ అనే కంపెనీ కోర్టుకు పోయింది. మాకు బాగా ఇన్కమ్ వస్తున్న ఒక స్ట్రాటజీని ఈ 2 ఎంప్లాయీస్ దొబ్బేశారు, అక్కడ పోయి వాళ్ళు కొత్త కంపెనీలో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మాకు రావాల్సిన ప్రాఫిట్ వాళ్ళకి పోయింది అని. అప్పుడే మాకు తెలిసింది ఇండియాలో ఆప్షన్ మార్కెట్ ఇంత సత్తా ఉంది, ఇంత హవా ఉంది అని. అంతటి వరకు సెబీ కానీ ఎన్ఎస్సి కానీ చేయలేని ఒక బ్రాండింగ్ అదొక కంపెనీ చేసింది. అప్పుడే మాకు తెలిసింది ఇలాంటి ఒక స్కీమ్ ఉంది. దీనికి కొత్తగా మేము పేరు ఇచ్చాం, ఇంజెక్షన్స్ అని, ఆప్షన్స్ ఇంజెక్షన్స్ అని ఒక పేరు ఇచ్చాం. ఆ కేసు ఇంకా జరుగుతూ ఉంది. మేము రీసెంట్గా ఎన్ఎస్సిలో ఒకరితో మాట్లాడాను, దీనికి ఏమైనా మీరు యాక్షన్ తీసుకుంటారా ఆ కంపెనీ పైన? మేమేం యాక్షన్ తీసుకోను, కానీ మీరు మీ స్ట్రాటజీని ఆ ఒక స్ట్రాటజీని అటాక్ చేసే విధంగా మీరు మార్చుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు మేము మార్చిస్తున్నాం. స్ట్రాటజీని కౌంటర్ అటాక్ చేయడానికి మనం డెవలప్ చేసుకోవాలి. సింపుల్. ఇప్పుడు మీరు ఒక రోబోట్, మీకన్నా ఒక 100 times సైజ్ ఉండే రోబోట్ వచ్చి మిమ్మల్ని కొట్టేస్తుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే ఒక ఏనుగు ముందర ఒక ఈగ తప్పించుకునే ఒక సినారియో, ఈగ సినిమాలో స్ట్రాటజీ వాడుతుంది కదా, అలా తప్పించుకొని పోవాలి మేము అన్నమాట. అలా తప్పించుకుంటేనే ఆ వాడు దగ్గర ఉండే $1 billion ఫండ్ ముందర మందంతా ఎంత? వీఆర్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ హిస్ పోర్ట్ఫోలియో, 2% ఆఫ్ హిస్ పోర్ట్ఫోలియో. ఎలా ఫైట్ చేయడం? ఇది విషయం. ఆ రోజు నిజంగా ఒక బ్లడ్ బాత్ అనే చెప్పాలి. పర్టికులర్లీ ఆప్షన్స్లో 10 సెకండ్లలో చాలామంది ఆప్షన్ ట్రేడర్స్ 4% నుంచి 80% క్యాపిటల్ కోల్పోయినారంటే మీరు ఆలోచించండి. అండ్ ఇవన్నీ కొత్త కాదు, ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. కానీ ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది, ఓ ఇలాంటి ఫారిన్ అల్గోరిథమ్స్ కూడా దిగినాయి ఇండియన్ మార్కెట్లో మన మీద అటాక్ చేయడానికి, అటాక్ చేసి మన ప్రాఫిట్లు పీక్ ఫారిన్ వైరస్ లాగా. సో ఇప్పుడు వాడితో మేము ఫైట్ చేయాలన్నమాట. దానికి కాంట్రా స్ట్రాటజీలు మేము బిల్డ్ చేసుకోవాలి. ఫైట్ చేస్తాం, వీ విల్ ఫైట్. అంటే ఎలా ఉందంటే, బాడీలోకి ఏదైనా కొత్త వైరస్ పోతే ఆల్రెడీ లోపల ఉన్నటువంటి ఈ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తాయి. కరెక్ట్. సో ఇప్పుడు మేము మా స్ట్రాటజీ చేంజ్ చేసుకుంటున్నాం. ఎలా చేంజ్ చేసుకుంటున్నాము? కొన్ని బయింగ్ స్ట్రాటజీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. వాడిదేమైనా సడన్ స్పైక్ వచ్చినప్పుడు ఈ బయింగ్ స్ట్రాటజీస్ కాంట్రాగా ఆపరేట్ చేసి మనకి కొంచెం లాసెస్ని తగ్గిస్తాయి అన్నమాట. మళ్ళీ రెండోది హెడ్జెస్ని దగ్గర తీసుకొని పోతున్నాం. మార్కెట్ ఏమైనా అబ్నార్మల్గా బిహేవియర్ అయితే ఎక్కువగా మనకి ఆప్షన్స్ లాస్ రాకూడదు అనే ఉద్దేశంతో. ఇది April 18th క్లాష్ ఒక స్టోరీ క్రాష్. ఇప్పుడు జైన్ స్ట్రీట్ ఎవరని దేశానికి తెలిసిపోయింది. కంప్లీట్ దేశానికి జైన్ స్ట్రీట్ వాడి స్ట్రాటజీ, వాడు ఎలా ఆపరేట్ చేస్తున్నాడు అని తెలిసిపోయింది. ముందైతే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ మీద అందరికీ ఒక మంచి అవగాహన వచ్చేసింది. అది కథ. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. April 18న మార్కెట్లో జరిగిన బ్లడ్ బాత్, ఆ క్రాష్ అయితే ఏదైతే ఉందో, అసలు ఎందుకు జరిగింది, ఎవరి వల్ల ఆ రోజు అంతటి అబ్నార్మల్ ఈవెంట్ ఒకటి మార్కెట్లో చోటు చేసుకుంది అనే విషయం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ మన ప్రేక్షకులకు చాలా సరళమైన విధంగా, సరళమైన భాషలో మీరు వ్యక్తీకరించే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.